వెలికిచర్ల మండలం బండ వెలికిచర్ల గ్రామంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో ఆవులను పోగు చేసిన వ్యాపారిని బజరంగ దళ్ అలాగే విహెచ్పి నేతలు అడ్డుకున్నారు. సుమారు రవీంద్ర భారతి స్కూల్ సమీపంలో 120 ఆవులు వచ్చే నెల 7వ తేదీ బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. అక్కడే మరొక 50 ఆవులు లేగదూడలు కొనుగోలు చేసే ప్రయత్నంలో ఈ విషయం బయటపడింది. విహెచ్పి బజరంగ దళ్ నేతలు వస్తూ ఉండడంతో వ్యాపారి పరారైనట్లు తెలుస్తోంది. ఆ ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. అక్కడ ఉన్న ఆవులు గోశాలకు తరలించేందుకు పోలీసులు సహకరించాలని కోరటంతో ఆవులు గోశాలకు తరలించేందుకు పోలీసులు సహకరించారు. గోవులు అమ్మవద్దని గోరక్షణే దేశ రక్షణంచు పిలుపునిచ్చారు శ్రీ జ్ఞానపీఠ ఆచార్యులు రఘోత్తమాచార్యులు. బండేచర్ల గ్రామం లోపల రవీంద్ర భారతి స్కూల్ దగ్గర లోపల కనీసం ఒక 100 నుంచి 150 ఆవులు డేగలు అన్నీ కూడా ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా బక్రీద్ పండుగ గురించి అన్నీ ఒక చోట చేసి ఈరోజు అన్నీ కూడా రోజు ఇప్పటి వరకు 150 ఉండే అని చెప్పి గ్రామస్తులందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. వాటిని ఇప్పుడు ఏం చేసిందంటే 50 తీసుకొచ్చారు. 50 అయిపోయినాయి, ఇప్పుడు 50 మాత్రమే అయినాయి. కాబట్టి ఈరోజు ఆ గోశాలకు తరలించాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్న స్వామీజీ మిగతా వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ, విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్ వాళ్ళందరూ కూడా ఈరోజు సామూహికంగా ఈ విలేకరుల సమక్షం లోపల అందరు ఎస్ఐ గారు కూడా సహకరిస్తున్నారు. పోలీసు వాళ్ళంతా కూడా సహకరించి వీటన్నిటి కూడా గోశాలకు పంపాలనే ఆలోచనతో ఇక్కడ నుంచి ఒక 40-50 పంపిస్తున్నాము. బక్రీద్ పండుగ 7 తారీఖు మనకు జూన్ 7కు ఉంది. దయచేసి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా చూడండి, లోకల్ గా కూడా కోస్తున్నారట. రోజుకు 5-10 చొప్పున తీసుకొని వెళ్ళి స్టేట్మెంట్ అది కూడా వచ్చింది. దయచేసి ఈ పాపకార్యాలు వద్దు. మన గోమాత రక్షణే మన దేశ రక్షణ గనక మనకందరికి కూడా ఆయురారోగ్యాలు పెంపొందించాలి. ఈ రోజు పంటలు వండడం లేదు, మరి గోమాత ఎరువు అత్యంత ముఖ్యము. చూడండి, గోమాత యొక్క గో పంచితము, గోవు యొక్క మూత్రం లేకపోతే మేము ఏ పూజ చేయలేము. దయచేసి గోవు పాలు లేకపోతే మరి శివునికి అభిషేకం జరగదు. ఇటువంటి తెలిసి కూడా మనం ఎందుకు ఆ పాపంలో పడుతున్నారు చెప్పండి. దయచేసి మనం అమ్మడం వల్లనే వాళ్ళు కొంటున్నారు. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు, మేము అయ్యా మా ఇష్టం మేము ఏమైనా చేసుకుంటామని. దయచేసి కోతలు మాత్రం కోయకుండా ఆ గోవులు, ఎద్దులు వాటి వల్ల వ్యవసాయం